క్రైస్తవ విశ్వాసంలో ఎంతో పవిత్రమైనది సిలువ. ఈ సిలువే మన ప్రభు యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించిన పవిత్ర గుర్తుగా నిలిచింది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సిలువ ఏమైంది? ఎవరు కనుక్కున్నారు? ఇప్పుడు అది ఎక్కడ ఉంది? ఈరోజు ఈ టాక్ షోలో ఇవన్నీ మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తుని సిలువ వేయడంలో ఉపయోగించిన సిలువను ట్రూ క్రాస్ లేదా పవిత్ర సిలువ అని అంటారు. ఈ ఘటన 1వ శతాబ్దంలో యేసు గొల్గొతా కొండపై సిలువ వేయబడినప్పుడు జరిగింది. ఈరోజు అది జెరూసలేంలో ఉన్న చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ వద్ద ఉంది. దీన్ని ఎవరు కనుక్కున్నారు? సుమారు 300 సంవత్సరాల తర్వాత రోమన్ సామ్రాజ్యాన్ని కాన్స్టాంటైన్ తల్లి అయిన సెయింట్ హెలెనా క్రైస్తవాభివృద్ధి కోసం యాత్రగా జెరూసలేంకు వెళ్ళింది. ఆమె అక్కడ పరిశోధనలు చేసి స్థానికుల సహాయంతో గొల్గొతా కొండ వద్ద మట్టి లోపల తవ్వకాలు చేయించింది. ఈ తవ్వకాల్లో 3 సిలువలు బయటపడ్డాయి. దాంతోపాటు INRI అనే రాతి పలక కూడా బయటపడింది. దాని అర్థం యూదుల రాజు అయిన యేసు నజరేయుడు అని అర్థం. దీన్ని ఆధారంగా యేసు సిలువను గుర్తించారు. తర్వాత ఏం జరిగింది? సెయింట్ హెలెనా ఆ సిలువను 3 భాగాలుగా విభజించారు. ఒక భాగాన్ని యెరూషలేములో ఉంచారు. అది చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్లో ఉంది. మరొక భాగాన్ని రోమ్ తీసుకువెళ్ళి అక్కడ శాంటా క్రూచే ఇన్ జెరూసలేం చర్చిలో ఉంచారు. 3వ భాగం కాన్స్టాంటినోపిల్, ఇప్పుడు ఇస్తాంబుల్కు తీసుకుని వెళ్ళబడింది. కాలక్రమంలో కొన్ని భాగాలు విడిపోయి యూరప్ అంతటా కొన్ని చర్చిల్లో ప్రదర్శించబడుతున్నాయి. ఇవి రెలిక్స్ ఆఫ్ ద ట్రూ క్రాస్ అని పిలువబడతాయి. పవిత్ర శిలువ యొక్క ప్రాధాన్యత. ఇది క్రైస్తవ విశ్వాసానికి హృదయాన్ని సూచించే పవిత్ర గుర్తు. మనకి మోక్షాన్ని ఇవ్వడానికి యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న ఫీస్ట్ ఆఫ్ ద ఎక్సల్టేషన్ ఆఫ్ ద హోలీ క్రాస్ అనే పండుగను క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ సిలువ యేసు యొక్క ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీక. ఈ పవిత్ర శిలువ చరిత్ర మనకు ఒక విషయం చెబుతుంది. ప్రేమకు, త్యాగానికి మరియు నమ్మకానికి ఎలాంటి గడువు ఉండదు. మన ప్రభు మన కోసం ప్రాణం అర్పించిన ఈ సిలువను చూసినప్పుడల్లా మన మనసులో విశ్వాసం పెరగాలి, ప్రేమ నిండాలి. ప్రియమైన స్నేహితులారా, ఈ టాక్ షో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి క్రైస్తవ విశ్వాస విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శాంతితో ఉండండి. దేవుని ఆశీస్సులు మీతో ఉండునుగాక. ఆమెన్.